అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 20 నట సామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి. అసలు మహానుభావుడి పేరు చెప్పడానికి కూడా మా వయసు అయితే చాలదు. కానీ అటువంటి వ్యక్తిని మేము అంటే మా సావిత్రి కళాపీఠం ద్వారా నేను కలవటం కానీ, ఆయనతో చాలా సందర్భాల్లో కూర్చుని మాట్లాడటం కానీ జరిగింది. నిజంగా మహానుభావుడు అండి వాళ్ళు. ఈ సినిమా అనే ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చిన నటులు వీళ్ళే. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమరావు గారు, ఇలా కాంతారావు గారు, ఇట్లా అసలు ఆ సినిమా అనేది ఉంది అని బయటకు వచ్చి వీళ్ళు మన అంటే మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి ఆడియన్స్కి అని ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అనేది ఈ నటీనటుల వల్లనే జరిగింది. ఈరోజు ఆయన మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన సాధించిన విజయాలు, ఆయన ఆశయాలు, ఆయన అందరితో ఎలా ఉండేవారు, అవన్నీ కూడా ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది. సో నాకు కూడా ఒక చిన్న ఆత్మీయం ఆయనతో అనుబంధం ఉందండి. ఈ మన సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో స్మృతి దర్శిని అని ఒక డాక్యుమెంటరీ చేయాలనుకున్నప్పుడు నేను, తోటకూర ప్రసాద్ గారు, అప్పుడు ఆయన తానా అధ్యక్షుడు, ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. సావిత్రి గారి గురించి చెప్పాలి అని అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళేంత స్థాయి నాకు కాదు. నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఏదో సినిమాల్లో చూడటం తప్ప మేము వెళ్ళి ఆయన చూస్తామని కూడా నా కళ్ళ కూడా అనుకోలే. నేను తోటకూర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారితో మాట్లాడి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన నంబరు, ఆయన పర్సనల్ నెంబర్ మాకు ఇచ్చి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి అంటే చాలా భయం వేసిందండి. ఎందుకంటే అన్నీ చూస్తూ ఉంటాం కదా, చాలా సీరియస్గా ఉంటారంట అలా అని అనుకోకుండా ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళాను, నేను మా టీం వెళ్ళాం. ఇంకా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎంత ఆత్మీయంగా మాట్లాడారు. రండి, అందులో మేము విజయవాడ, కృష్ణా జిల్లా నుంచి వెళ్ళామంటే చాలా 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 ఆయన మాతో పంచుకున్నారు కొన్ని విషయాల్లో కూడా. అసలు చాలా ఫ్రీగా కూర్చుని పోయాను నేను ఆయన పక్కన. మాతో చాలా అనుబంధాన్ని, మాకు సావిత్రి గారితో ఉన్న అనుబంధాన్ని కూడా మాతో పంచుకున్నారు. చాలా విషయాలు మాత్రం నాకు ఆ రోజే తెలిసిందండి. నేను సావిత్రి కళాపీఠం పెట్టచ్చు, నాకు తెలిసినంత వరకు ఏదో ఆవిడ గురించి కొన్ని పుస్తకాలు రాయటం కానీ, లేకపోతే కొన్ని విషయాలు 10 మంది చెప్పటం, లేకపోతే వాళ్ళ అమ్మాయి గారు కానీ వాళ్ళ అల్లుడి గారు చెప్పడం వల్ల తెలుసుకున్నాను. కానీ నాగేశ్వరరావు గారు చెప్పిన విషయాలు చాలా, అసలు ఆ విషయాలు ఒక్కొక్కటి నేను మన ఛానల్లో పంచుకున్నాను. అంతతో కూడా చెప్పాను. 2 పాయింట్లు నిజంగా నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. మీరు చాలా అనుభవం ఉన్న వ్యక్తులు కదా సార్ అని. దేంట్లో అనుభవం ఉన్నారు? అదే నటన అనుభవం అంటే అది కాదు. ఆయన చెప్పింది ఏంటంటే, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళని నొప్పించకుండా మనం మాట్లాడామో అది అనుభవం. అనుభవం దానికి వర్తిస్తుంది అని ఆ ఒక్క విషయం చెప్తే మాత్రం అది ఇప్పటికీ నాకు నిజమే, అందులో చాలా అర్థం ఉందని అనిపించింది నాకు. అట్లాగే సావిత్రి గారి గురించి చెప్పినప్పుడు వాళ్ళ పెదనాన్నగారు కొమ్మారెడ్డి వెంకటరామయ్య చౌదరి గారు ఒక్కసారి నన్ను నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను అమ్మాయిని చూసి అనుకున్నా, ఈ అమ్మాయిలో ఎక్కడో అంటే కళాకారునిగా ఎక్కడో అమ్మాయిలో ఉంది నేను అనుకున్నాను. అట్లాగే ఈ అమ్మాయి మంచి పేరు వస్తుంది, మంచి స్థాయిలోకి వెళ్తుందని అన్నాను కూడా నేను అందరి మధ్య కూడా. అప్పుడు వాళ్ళ చౌదరి గారు, వాళ్ళ నాన్నగారు కూడా మీ ఆశీస్సులు ఉండాల్సి అని అంటే, మన ఆశీస్సులు కాదు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి అని చెప్పి నేను చాలా ఈజీగానే మాట్లాడిన తప్ప నేనేదో అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాము అలా అని నేను ఎప్పుడు మాట్లాడలా. కానీ అదే సావిత్రి నాతో హీరోయిన్గా వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే దేవుడు అలా రాస్తాడని. నేను అది కూడా ఒక క్వశ్చన్ వేసాను, సార్ మీరు దేవుడు అంటే నమ్మరంట కదా, మీరంతా నాస్తికులు అంటే. దేవుడు అంటే నమ్మను అని ఎవరు చెప్పారు మీకు? నేను అంది సన్యాసులు నమ్మను, నేను ఈ గురువులు ఉంటారు కదా వాళ్ళని నేను అసలు నమ్మను.
నాకు అది ఇష్టం ఉండదు. వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడటం, స్వామీజీలు అది నాకు ఇష్టం ఉండదు అని అన్నాను. ఓకే. అది ఒక 2 పాయింట్లు నాకు మైండ్‌లోకి వచ్చినాయండి. తర్వాత సావిత్రి గారి గురించి చెప్పినప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పారండి. నిజంగా సావిత్రి నన్ను గురువుగారు, గురువుగారు అంటూ పిలుస్తుంది, మాట్లాడుతుంది. నేను ఎవరికైతే నటన నేర్పించి, మీకు తెలుసో తెలీదో నేను ముట్టికాయలేసేవాడిని. స్మృతి దర్శన్ డాక్యుమెంటరీలో నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు ఉంటాయండి. నేను సావిత్రిని ముట్టికాయలేసాను. అదే సావిత్రి నాకు నటన నేర్పించింది అని చెప్పేసి ఆయన చాలా సరదాగా కూడా చెప్పారండి. ఎక్కడ కూడా సావిత్రి గారిని నేను కించపరుస్తూ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. అక్కడ నాతో అంత బాగా ఉండేది. మా ఇంట్లో మా ఆడపిల్లలాగా ఉండేది. నాకు చాలా ఇష్టం అన్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకొక పాయింట్ అడిగాను ఆయన. సార్ మరి సావిత్రి గారు ఆర్థికంగా నష్టపోయినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మీరిద్దరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ టైంలో మీరు ఏదన్నా ఆవిడకైనా హెల్ప్ చేయలేదని చెప్పి అభిమానులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారంటే, ఒక నిమిషం ఆయన ఆగి తను ఒక మాట అన్నారండి. మనం ఒకవేళ సహాయం చేస్తానన్నా చేయించుకునే వ్యక్తి కాదు సావిత్రి. రెండోది, తను నేను పెళ్లి చేసుకుంటున్నాను జెన్నీ గారిని అని చెప్పినప్పుడు మేము చెప్పాల్సింది చెప్పాం. ఇక తను ఆ మూడ్‌లో ఉండి నేను ఇక నిర్ణయించుకున్నానని చెప్పినప్పుడు ఇక ఆ టైంలో మనం ఎవరం మాట్లాడటం బాగోదు. అదొకటి జరిగింది. తర్వాత నేను కొన్ని సందర్భాల్లో చెప్పా కూడా సావిత్రికి, నిన్ను వాళ్ళొచ్చి పొగుడుతున్నారు అంటే వాళ్ళు నిన్ను పొగటం కాదు, నీ దగ్గర ఉన్న డబ్బుని కాజేయడం కోసం ఆ మాటలు చెప్తున్నారు. నేనైతే నన్ను పొగుడుతున్నారంటే వీళ్ళు ఎందుకు పొగుడుతున్నారు? వీళ్ళు నాతో ఏమన్నా వీళ్ళకి పనుందా? అసలు నాతో ఏమన్నా అవసరం ఉందా నేను అనుకుంటాను. మా పిచ్చిది సావిత్రి అట్లా అనుకోలేదు. సో, అట్లా పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా అనుబంధం ఉందండి. కానీ ఇది శత జయంతి కాబట్టి శత జయంతితో స్టార్ట్ చేసి చాలా విషయాలు నేను నిదానంగా ఒక్కొక్క మన ఛానల్లోనే చెప్పుకుంటూ వస్తాను. మహానుభావులు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలగాలి. ఆయన ఎప్పుడు మనలోనే ఉన్నారు. నిజంగా ఆత్మ శాంతి కూడా అనకూడదండి మనం. ఆయన మనలోనే ఉన్నారు అని మనం అనుకుంటూ ముందుకు సాగాలి. మా కళారంగం కూడా ఆయన లేని లోటును పూడ్చే వ్యక్తులు రాకపోయినా ఆయన ఉన్నారనే భావనతోనే మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం.